జై శ్రీకృష్ణ. ఇవాళ మనం రుక్మిణీ మాత పుస్తకంలో 22వ అధ్యాయానికి చేరుకున్నాము. ఈ 22వ అధ్యాయం పేరు ఋషి పునరాగమనం అని మనం చెప్పుకోవచ్చు. ఎవరా ఋషి అన్నది మనము ఇందులో చూద్దాము. రిటర్న్ ఆఫ్ ఋషి అని ఇంగ్లీష్లో దీని యొక్క పేరు అన్నమాట. సరే, గత అధ్యాయంలో సుజాతకి ఆ సందేశం అందుతుంది కాశీని వెళ్తున్నట్టు, కానీ నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్ స్థితిలో, పూర్తిగా నిద్రలోకి వెళ్లకుండా మగతగా ఉన్న ఆ స్థితిలో తను వింటుంది కాబట్టి తనకి నమ్మకం కుదరదనమాట. అందుకని పొద్దున్నే లేచి మేనకతో అడిగినా, ఇంట్లో అంతా వెతికినా ఎవరిని అడగాలి, ఎవరికి తెలియదు కదా, వాళ్ళ ఇంట్లో సేవకులు కూడా ఎవరు లేరు. కాబట్టి తనకి చాలా ఆందోళన అనిపిస్తుంది అనమాట. వెంటనే భవంతికి వెళ్ళిపోవాలని పరుగున అక్కడికి వెళ్తుంది. తన యొక్క ఆందోళన చూసి ఎదురుగా సుమతి అంటుంది, అసలు ఏమైపోయింది ఏంటి నువ్వు అంత ఆందోళన పడుతున్నావు, కాస్త కూల్గా ఉండు అని చెప్పి కూర్చోబెడుతుంది. అప్పుడు తను చెప్తుంది జరిగింది. చెప్పి ఎలాగా కాశీని ఇక్కడికి ఏమైనా వచ్చిందా అంటుందన్నమాట. లేదు, నేను కాశీని ఇక్కడ చూడలేదు, తన్ని చూసి 2 సంవత్సరాలైంది అంటుంది. ఎందుకంటే ఎవ్వరికీ తెలియదు కాశీని ఎక్కడ ఉంది అన్నది. మాతకి అంజలికి మాత్రమే తెలుసు, ఎవరికీ తెలియదు. రహస్యంగా 2 సంవత్సరాల పాటు ఉంచారు ఆ అమ్మాయిని. కాబట్టి ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. రాలేదు అంటుంది సుమతి. ఇంకా తనలో ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, మరి ఎక్కడికి వెళ్ళింది అని. అప్పుడు సుమతి అంటుంది, నువ్వు వెళ్ళి అక్కడ మన మందిరం దగ్గర అంబికాదేవి దగ్గర కూర్చో, కాసేపు నిన్ను నువ్వు శాంతపరచుకో, నువ్వు చాలా ఆందోళనగా ఉన్నావు, వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చో అంటే సుజాత అక్కడికి వెళ్తుంది. అక్కడ మాత ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అమ్మయ్య మాత ఉన్నారనుకొని దగ్గరికి వెళ్తుంది. మాత తనని చూస్తారనమాట. చూసి అప్పుడు అడుగుతారనమాట, ఏంటా అన్నట్టుగా. ఏంటి అని ఇలా చూస్తారు. మాత చూడగానే కాశీని వెళ్ళిపోయిందని ఆందోళనగా చెప్తుంది. అప్పుడు మాత అంటారు, నీకు చెప్పే వెళ్ళింది కదా, అంజలితో వెళ్తానని చెప్పింది కదా నీకు అని చెప్పి అంటారు. అప్పుడు సుజాత అంటుంది, నిజంగా అంజలి వచ్చిందా అని అడుగుతుంది. ఎందుకంటే అంజలి వస్తే డోర్లు ఓపెన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, కానీ ఎవరికీ తెలియకుండా తను వెళ్ళిపోయింది. అంజలి వచ్చింది, కాశీని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ విషయం ఎవ్వరికీ తెలియలేదు. అది తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పుడు మాత అంటారు, ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పాయింట్స్. ఇక్కడ మాత చెప్తారు, నువ్వు ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో దాని మీద విశ్వాసం ఉంచు. నీ సందేహాలను ఆ బుర్రలో రానియకు. ఆ సందేహాలను కాస్త తగ్గిస్తే నువ్వు శాంతిని అనుభవిస్తావు అని చెప్పి మాత చెప్తారు. మనం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ధ్యాన సాధనలో ఉంటాము, ఏవో 1, 2 మనకి వినిపిస్తూ ఉంటాయి, లేదా కొన్ని విజన్స్ కనపడుతూ ఉంటాయి. మనం ఎవరితో ఏం షేర్ చేయకపోయినా వాటిని మనం విశ్వసించాలి. మనం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏదైతే ఉందో దాన్ని మనము విశ్వసించాలి. మన ధ్యాన అనుభవాన్ని మనం విశ్వసించాలి. ఎప్పుడు విశ్వసించాలి అన్నది ఆ సోల్కి తెలుస్తుంది. ఇది నిజమా, మనసు చేసే భ్రమ అన్నది కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సాధకుడికి కొద్దో గొప్ప అర్థమవుతుంది. దాన్ని బట్టి మన విశ్వాసం అన్నది బలపడాలన్నమాట. అది మాత చెప్తారు. ఎక్కువ సందేహాలు పెట్టుకోవద్దు. నువ్వు అలా సందేహాలు పెట్టుకుంటే నీకు శాంతి ఉండదు కదా అని చెప్పి మాత చెప్తారు. ఇంకా మాత అంటారు, అంజలి నిన్ను పిలుస్తుంది, నీకు అన్ని విషయాలు చెప్తుందిలే. కాశీని ఇప్పుడు ఒక మంచి గురువు చేతిలో ఉంది, నువ్వేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. తను ఇంకొక మార్గంలో నడవవలసిన సమయం ఇది, కాబట్టి ప్రశాంతంగా నువ్వు ఇంటికి వెళ్ళు, తనకేం పర్వాలేదు అని చెప్తారు. అప్పుడు సుజాత అమ్మాయి అని స్థిమితపరచుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి రావడానికి నిలబడుతుంది లేచి. అప్పుడు మాత చెప్తారు, నువ్వు రేవతిని తప్పనిసరిగా కలువు, తను ఎక్కడుందో కనుక్కో అని చెప్పి మాత చెప్తారు. అప్పుడు తనకు అర్థం కాదు, రేవతి వెళ్ళి చాలా రోజులైంది, రేవతి రోనిత్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా, ఆ తర్వాత వాళ్ళు కలవరనమాట. కానీ మాత చెప్పారు కదా, ఎక్కడని వెతకాలబ్బా, ఆమె ఎక్కడుందో ఏంటో. వాళ్ళు ఊరు మ్యూజిక్ కచేరీలు ఇస్తూ వెళ్తూ ఉంటారు భార్యాభర్త, కాబట్టి ఎలా దొరుకుతుందబ్బా అనుకొని, సరే మాత నేను కలుస్తాను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తన కాశీని వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్న, చాలామంది మనుషుల్ని పిలిపించి ఇల్లంతా వెతికించడం, ద్వారకంతా వెతికించడం. ఆఖరికి వాళ్ళు భవంతిలో కూడా, మాత యొక్క భవంతికి కూడా గూఢచారులను పంపించి వెతికిస్తారు. చూడండి, అంత దైవత్వమే భూమి మీద ఉన్నా కూడా
ఆ దైవత్వాన్ని గుర్తించక దైవం చేసే పనులు, రుక్మిణీమాత చేసే పనులని శంకిస్తూ, వ్యతిరేకిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు అప్పట్లో కూడా. అలా వాళ్ళు అక్కడ కూడా వెతికిస్తారనమాట. వాళ్ళకి ఎక్కడా దొరకదు. సరే ఇంకా అమ్మాయి ఎక్కడికెళ్ళిపోయిందో అని వాళ్ళకి విసిగిపోతారు. వెతకలేక విసిగిపోయి ఇంకా ఆగిపోతారనమాట. ఇలా ఉంటే అంజలి నుంచి పిలుపొస్తుంది సుజాతకి. వెంటనే సుజాత బయలుదేరిపోతుంది. ఇంకా భవంతికి వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి ధ్యానంలో ఉండిపోతుంది అంజలి. ఇంకా అప్పటికి బాగా గాఢ ధ్యాన స్థితిలో ఉంటుందన్నమాట. కొద్దిసేపడు తను వెయిట్ చేసిన తర్వాత అంజలి కళ్ళు తెరుస్తుంది. తన వైపు తిరిగి చూస్తూ, హా, ఇప్పుడు నీ మైండ్ అంతా శాంతమైందా, నువ్వు శాంతపరుచుకున్నావా అంటుంది సరదాగా. అప్పుడు ఈమెకి ఇంకా అది ఆత్రం ఆగట్లేదన్నమాట. ఈ వెంటనే కాశిని ఎక్కడుంది, ఆమె ఎవరితో ఉంది, తను క్షేమంగానే ఉందా, తను బాగానే ఉందా అని ఇలా వరుసగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుందన్నమాట. అంజలి అంటుంది, అమ్మ బాబా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావా, సరే కామ్గా ఉండు, నీకు ఒక కథ చెప్తాను అని చెప్తుందన్నమాట అంజలి. ఏం చెప్తుంది, ఏం కథ అంటే, సుందరి ప్రేమ కథ గుర్తుందా సుజాత అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, మళ్ళీ వాళ్ళ కథేనా, వాళ్ళ కథ ఎప్పటికీ అంతమైపోదా అంటుంది. అప్పుడు అంజలి అంటుంది, లేదు లేదు అంతం అవ్వదు, అది చాలా పెద్ద కథ అంటుంది నవ్వుతూ. అప్పుడు మనము ఒకసారి ఆ కథలోకి మనం వెళ్తూ దీనికి లింక్ చేసుకుందాము. అంజలి ఏం చెప్పింది అంటే, నాగలోకానికి ప్రేమ వెళుతుంది కదా, ఒక ఫారెస్ట్కి సంబంధించిన, అడవికి సంబంధించిన ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు ప్రేమ, సుందరి. ఈ సుందరి అన్నమ్మాయి ఒక అతన్ని ప్రేమిస్తుంది, బహిష్కరణకు గురి అవుతుంది. తను కూడా అడవి యొక్క బాధ్యతలు తీసుకోలేదు. ఈ ప్రేమ పెద్ద బిడ్డ, తీసుకోవాల్సిన పెద్ద బిడ్డ, అన్నీ తెలిసిన పెద్ద కూతురు నాగలోకంలోకి ఒక మంత్రాన్ని దురుపయోగం చేసి నాగలోకంలోకి ప్రవేశించి అక్కడ రాజకుమారుణ్ణి పెళ్లి చేసుకుని ఒక కొడుకు, ఒక బిడ్డ, అమ్మాయి పుడతారనమాట ఆమెకి. తను అక్కడ పరిపాలన చేస్తుంది. తన బావగారి కొడుకుల నుంచి తనకి అపాయం ఉంటుంది నాగలోకంలో. ఇది మనకు తెలిసిన స్టోరీ. అయితే ఇక్కడ గాయత్రి మాత అంటే ఒక ఋషి భార్య, ఒక ఋషి పత్ని, ఒక సేజ్ అంటాం మనం. అలాంటి ఒక గాయత్రి అనే ఆ మాత వస్తారనమాట. ఆ గాయత్రి అమ్మ ఏం చేస్తారు అంటే, ఈ నాగలోకానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు తను ప్రేమ ఈ గాయత్రి అమ్మకి చెప్తుంది. ఏమనంటే, నా కూతురికి ఇక్కడ ఉంటే అపాయము, అక్కడ నా తల్లి 2 ఆడపిల్లల్ని కోల్పోయి అడవిని ఎవరు సంరక్షించవలసిన బాధ్యత ఎవరికి ఇవ్వాలి అన్న దాంట్లో తన ఆందోళన పడుతోంది. ఆమె చాలా కష్టంలో ఉంది నా తల్లి. కాబట్టి నేను నా బిడ్డని మా అమ్మకి ఇవ్వదలుచుకున్నాను. అంటే మానవ లోకానికి నా బిడ్డని తీసుకెళ్ళండి, ఇక్కడొద్దు. మా అమ్మకి కూడా అక్కడ పని జరుగుతుంది, అంటే ఆ యొక్క ధర్మాన్ని తను కాపాడింది అవుతుంది. నేను నా బిడ్డని త్యాగం చేస్తాను తన క్షేమం కోసమే అన్నట్టుగా గాయత్రి మాత ఆ అమ్మ వెళ్ళినప్పుడు తను అడుగుతుందన్నమాట. ప్రేమ అడిగినప్పుడు మాత, ఆ గాయత్రి అమ్మ ఏం చేస్తారు అంటే, ఆ అమ్మాయిని తీసుకుని మానవలోకానికి తీసుకొస్తారు. మానవలోకంలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర తను పెరుగుతుందన్నమాట. అప్పటికే ప్రేమ అన్ని విద్యలు నేర్పిస్తుంది ఆమెకి. ముఖ్యంగా యుద్ధ విద్యలు నేర్పిస్తుంది, ఎక్కువగా వెపనరీ అన్నమాట. అంతా యుద్ధ విద్యలు అన్నీ తన బిడ్డకి నేర్పిస్తుంది నాగలోకంలోనే. తను మానవలోకంలో ఉన్నప్పుడు తన తల్లి దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ కూడా తన బిడ్డకి నాగలోకంలో తను నేర్పిస్తుంది. ఆ విద్యల్లో బాగా అమ్మాయి నైపుణ్యం చెందుతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గర వచ్చి అమ్మమ్మ దగ్గరే పెరుగుతుందన్నమాట. అలా వాళ్ళ జన్మ అక్కడ అవుతుంది. అక్కడ త్యాగం చేసింది తన కూతుర్ని. ఎవరు త్యాగం చేశారు? ప్రేమ త్యాగం చేసింది. ఎవరి దగ్గర పెరిగింది? అమ్మమ్మ దగ్గర పెరిగిందనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయే కాశిని, పుట్టింది కాశినిగా. మరి ఆ అమ్మమ్మ ఎవరు? మేనక కదా, మేనకే కదా వాళ్ళకి తల్లి. అంబేమో తను ప్రేమ, తర్వాత తిను సుందరి ఎవరు అంటే సుజాత. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కదా. ఆ పాప కాశిని అన్న ఆమె మాత్రం ఈ మేనకకి అమ్మమ్మ, మేనక అమ్మమ్మ అవుతుంది కాశినికి. కాబట్టే వాళ్ళ మధ్య సంబంధం అంత దృఢంగా, చాలా మధురంగా చూడటానికి అలా ఉంది. ఇక్కడికి ఈ కాశిని ఎలా సంబంధం మేనకకి వీళ్ళకి అన్నది మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు అంజలికి కాశినికి ఏంటి సంబంధం అన్నది మళ్ళీ తను చెప్తుందన్నమాట. అంజలి కథ కంటిన్యూయేషన్ చెప్తుంది. అయితే
మనం గుర్తుందా, అంజలి ఒక రాజుని శాపం పెట్టింది. మైత్రేయి, మాతా మైత్రేయి దగ్గర ఇద్దరు శిష్యులుగా ఉంటారు. రాజుని శిష్యుడిగా అంగీకరించరు మాతా మైత్రేయి. కానీ ఈ అమ్మాయి అంజలి, అప్పట్లో అంజలి అక్కడ శిష్యురాలుగా ఉంటుంది మైత్రేయి మాత దగ్గర. అప్పుడు ఈ రాజు వద్దన్నా కూడా వెంటబడుతూ ఉంటే ఆ రాజుని వెళ్ళిపోమ్మని చెప్తారు. మైత్రేయి మాత చెప్తారు. చెప్తే వినడు, ఆ రాజు వినడు కదా, అలా వస్తూ ఉంటాడు. తన భార్యని, తన కూతురు కళ్ళ ముందే భార్యని చంపేస్తారు. ఆ రాజుకి సంబంధించిన భార్యని చంపేస్తారనమాట. ఈ విషయం విని అంజలి చాలా బాధపడుతుంది. తన గురువుకి అంటే ఇతని వల్ల చెడ్డ పేరు వస్తుంది, ఆ గురువు మీద ప్రేమ ఒకటి, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతని మీద కోపంతో శాపం పెడుతుంది. ఏమని పెడుతుంది? నువ్వు నీ తల్లి చావుకి కారణమవుతావు అని పెడుతుంది. అది ఆ శాపము అప్పుడు పెట్టిన తర్వాత తను బాధపడుతుంది. అరే, నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇలా పెట్టేశాను, ఆ శాపం వెనక్కి రాదు ఇంకా. ఆ కర్మ, శాపం ఎవరైతే పెడతారో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఋషులు కావచ్చు, ఇంకా యోగిని మాతలు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు గనక శాపం పెడితే ఆ శాపం పెట్టిన తర్వాత బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఆ శాపం పెట్టిన ఆ టైం, అతనికి వర్తించే టైంలో వీళ్ళు కూడా వాళ్ళతో పాటు జన్మ తీసుకోవాలి. చూడండి మరి, అందుకని వాళ్ళిద్దరూ అనుభవించాల్సి వస్తుంది. శాపం ఒకళ్ళు పెట్టినా ఆ యొక్క పర్యవసానం ఇద్దరూ బేర్ చేయాలన్నమాట. అట్లా జరుగుతుంది. సరే, మైత్రేయి మాత అక్కడికి వస్తారు. వీళ్ళిద్దరూ ఇలా శాపం పెట్టుకున్నారని తెలిసి చాలా బాధపడతారు. తిను కూడా చాలా బాధపడుతుంది. అంజలి, ఆ టైంలో ఉన్న అంజలి కూడా చాలా బాధపడుతుంది. ఎలా నేను దీన్ని మరి ఏం చేయాలి నెక్స్ట్ అన్నది తనకు అర్థమవుదనమాట. అప్పుడు మైత్రేయి మాత వాళ్ళిద్దరిని శాంతపరిచి సమాన దృష్టితో చూస్తున్నారు. గురువు ఇద్దరిని, అతను సరే డైరెక్ట్గా శిష్యరికం చేయకపోయినా మాత మైత్రేయికి అతనంటే చాలా అభిమానం. గురువు అలా ఉంటారనమాట. సద్గురువు అతనిలో ఉన్న తృష్ణని చూస్తారు. అతనికి ఆ టైంలో ఒకవేళ విద్య ఇవ్వలేకపోవచ్చు. అతను జనరల్గా ఏంటి, రాజు రాజధర్మం చేయాలి కాబట్టి మాతా మైత్రేయి నీ ధర్మానికి నువ్వు వెళ్ళన్నారు. కానీ అతనికి ఆ యొక్క తృష్ణ ఉంది, నేర్చుకోవాలన్న తృష్ణ బాగా ఉంది. కానీ ఆ జన్మకు ఆయన అదే చేయాలి, ఆ ధర్మాన్ని చేయవలసి ఉంది. కొంత కొంత నేర్చుకున్నా పూర్తిగా శిష్యరికం ఆమె దగ్గర తీసుకోలేదు. కానీ ఆమె యొక్క కరుణ, ఆమె యొక్క దయ ఎలా ఉంటుందంటే, ఈ శాపాన్ని ఏం చేయాలి, ఎలా పరిష్కరించాలి వీళ్ళిద్దరిని అని చెప్పి సీతామాత దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్తారనమాట. ఇలా ఇలా జరిగింది, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి. ఆ తర్వాత ఈ రాజేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆ మాత దగ్గర నుంచి, మైత్రేయి మాత దగ్గర నుంచి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ అడవుల్లో, ఆయనే రాజ ఎంత జరిగినా రాజ్యంలోకి వెళ్ళడు ఆయన. మళ్ళీ ఆ రాజ్యాధికారాన్ని తీసుకోవడం కానీ, తన బిడ్డని దగ్గర ఆయన ఏమీ చేయడు. ఎందుకంటే ఆయన మనసు, బుద్ధి, ఆత్మ మొత్తం కూడా ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి మీదనే ఉంది. లేకపోతే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? భార్య చనిపోయింది, బిడ్డని అట్లా బలాత్కారం చేశారు అంటే వెనక్కి వెళ్ళిపోతారు కదా. కానీ ఆ రాజు వెళ్ళడు. ఒకటి, ఈ శాపం యొక్క ప్రభావం ఆయన బాధ కలిగిస్తుంది ఆయన్ని. ఇంకొకటి, ఇంకా ఆయన అలా ధ్యాన సాధనలోనే వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక అడవి వదిలి ఒక అడవి, ఒక అడవి వదిలి ఒక అడవి, అలా తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆయన లాస్ట్ తుది శ్వాస విడిచే ముందు సీతామాత కనపడతారు ఆయనకి. కనపడి చెప్తారు, నీకు నువ్వు బాధపడకు, నేను నిన్ను మళ్ళీ నీ గురువైన మైత్రేయి మాత దగ్గరికి నిన్ను చేరుస్తాను అని చెప్పి ఆ మాత అభయం ఇస్తారు. సీతామాత అభయం ఇచ్చాక ఆయన బాడీ వదిలేస్తాడు, దేహాన్ని. వదిలేసే ముందు ఆయన ఒక దృఢ సంకల్పం పెట్టుకుంటాడు. చూడండి, గురువు పట్ల ఒక శిష్యుడికి ఉండే యొక్క ఏమంటారు, అన్వేషణ అనొచ్చు, ప్రేమ అనొచ్చు, లేకపోతే అక్కడే ఉండాలనే ఆ యొక్క సంకల్పం, నేర్చుకోవాలనే సంకల్పం అవ్వచ్చు. అతను తీసుకున్న నిర్ణయం చూడండి, నేను నెక్స్ట్ నా లైఫ్స్ అన్నీ కూడా, నా యొక్క జన్మలన్నీ కూడా నేను ఆడ జన్మలు అంటే స్త్రీ జన్మలుగానే నేను జన్మిస్తాను. అప్పుడే నేను మళ్ళీ నా గురువుని కలుసుకోగలను కదా. అందుకని నేను స్త్రీ జన్మలు తీసుకుంటాను అని ఆయన అనుకుంటాడనమాట ఆ రాజు. అలా అనుకున్నాక ఆయన చాలా జన్మలు, స్త్రీ జన్మలు తీసుకుంటారు. సరే, అప్పుడు మాత ఏం చేస్తారంటే, ఆయన బాడీ దేహాన్ని వదిలిపెట్టిన వెంటనే ఒక గంధర్వ మహిళ మానవలోకంలో జన్మించాలనుకుంటుంది. ఎందుకు గంధర్వులు మానవలోకంలో జన్మిస్తారు అంటే, వాళ్ళ యొక్క సంగీతాన్ని మానవులకి పరిచయం చేయడం కోసం, వాళ్ళ యొక్క నృత్యాన్ని, వాళ్ళ యొక్క కళల్ని, వాళ్ళ యొక్క సృజనాత్మకతని మానవ లోకంలో వాళ్ళ యొక్క ముద్ర వేయడం కోసం వాళ్ళు మానవ రూపాలుగా వస్తారు.
అది మానవ లోకానికి ఉన్నటువంటి, అంటే మన మానవ లోకానికి ఒక గొప్ప ఉపయోగం వాళ్ళ వల్ల. మరి వాళ్ళకి ఏమొస్తుంది? మానవ లోకంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, అనుభవాల నుంచి వాళ్ళు ఆత్మజ్ఞానం పొందుతారు. వాళ్ళకున్న కళలు ఇక్కడ వాళ్ళు ఇస్తారు. ఇక్కడున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొని ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఆత్మ ఉద్ధరణకి అది ఉపయోగపడుతుందన్నమాట. అందుకని చాలామంది గంధర్వులు మానవ లోకంలో పుట్టడానికి, వాళ్ళు జన్మ తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారనమాట. అలా ఒక మహిళ మానవ లోకంలో జన్మ తీసుకోవాలనుకుంటుంది, తీసుకుంది. ఆ తీసుకున్న ఆమె గర్భంలో ఈ రాజుని తీసుకెళ్ళి పెడతారు, సీతామాత. అలా ఆ రాజు ఒక గంధర్వ మహిళకి ఆ గంధర్వ మహిళ గర్భంలో ప్రవేశిస్తాడనమాట. ఇది ఆ యొక్క స్టోరీ. అంటే ఆ రాజు అలా పుడతాడు ఆ మహిళకి, గంధర్వ మహిళకి. అంటే ఎందుకు గంధర్వ మహిళకే పుట్టాడు అంటే, ఆ రాజు యొక్క ఆత్మ గాయపడింది. అంటే గురువు దగ్గర శిష్యరికం దొరకలేదు, తోటి శిష్యుడేమో శాపం పెట్టాడు. ఆ తోటి శిష్యురాలు శాపం పెట్టేటప్పటికీ ఆయన ఆత్మ చాలా బాధపడిందనమాట. తన గురువు నుండి తాను దూరం అయిపోయాడు కదా. ఆ యొక్క గాయం మానాలి అంటే ఆ తల్లి గానము ఇంపార్టెంట్, ఆ తల్లి యొక్క కళ ఇంపార్టెంట్. అందుకని కళలు ఉన్నటువంటి కుటుంబంలో ఆ గాయాన్ని హీల్ చేసుకోవడం కోసం మాత అతన్ని ఆమె యొక్క గర్భంలో ప్రవేశపెడతారనమాట. చూడండి, ఒక్క జన్మ తీసుకోవడానికి ఎన్ని కారణాలు, ఎన్ని పరిస్థితుల్ని ఎన్నుకుంటారో ఆ ఆత్మ. సరే, ఆ తర్వాత మనకి ఇంకా అంజలి రకరకాలుగా ధ్యానం చేసుకుంటూ ఆ కొండ గుహల్లో వాటిల్లో వెళ్తూ ఉంటుంది కదా, ధ్యానం చేస్తూ. ధ్యాన ఫలాలు ప్రజలకి చేరాలని చెప్పి అంజలిని మాత పిలుస్తారనమాట. ఇప్పుడు ఈ గంధర్వ మహిళకి పుట్టింది రాజు, అతని అక్కడి వరకే చాప్టరు. ఆ రాజు ఎలా భూమి మీదకి వస్తున్నాడో. మరి అంజలి ఏమైందంటే మాతా మైత్రేయి పంపించేస్తారు. నీ సాధన గాఢతరం చెయ్యి, నువ్వు కోపాన్ని అధిగమించు, నీలో ఉన్నటువంటి ఆ కోపము, ఆ యొక్క గర్వము, అలాంటివి ఏ భావనలు ఉన్నాయో నువ్వు మళ్ళీ వాటిని అధిగమించే వరకు, నువ్వు మళ్ళీ ఆ రాజు ఎప్పుడైతే జన్మ తీసుకుంటాడో అప్పుడు నువ్వు జన్మ తీసుకుంటావు. ఆ టైంలో మీ ఇద్దరికి కూడా నేను శిష్యరికం మళ్ళీ నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. అప్పటి వరకు, ఆ రాజు వచ్చే వరకు మళ్ళీ నువ్వు కూడా వెళ్ళాలన్నట్టుగా మాత మైత్రేయి చెప్తారు. దాంతో అంజలి కూడా చాలా జన్మలు మనం చూసాంగా అంజలి కథ అంతా. అలా అంజలి చాలా సాధన చేసిన తర్వాత సీతామాత చెప్తారు ఏమని, నువ్వు ధ్యాన ఫలాలు ప్రజలకి అందుబాటులోకి రావాలి. నీ ధ్యాన ఫలాలు ప్రజలకి వాళ్ళ యొక్క స్వాంతనకి అవి సహాయపడాలి. కాబట్టి నువ్వు నాతో పాటు నాతో పాటు వర్క్ చెయ్యి అని సీతామాత రుక్మిణీ మాతగా వచ్చిన తర్వాత అంజలి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా అయితే అంజలికి తన గురువు యొక్క సామీప్యం కోల్పోయిన బాధ, ఆవేదన ఉంది. అదంతా కూడా మాత సాన్నిధ్యంలో తనకి దొరికిందనమాట. అలా కోపం అనే జబ్బుని నేను అధిగమించాను అని చెప్తుంది అంజలి. చూడండి, అంత కష్టం అనమాట. ఒక భావనని వాళ్ళు అది కడుక్కోవడానికి ఇంత కాలం పడుతుంది. అంటే ఎన్నో కర్మ సంబంధాలను పరిష్కరించుకోవడం వలన మన ఈ కలయిక జరిగింది. ఇది అంబ, ఒక ప్రేమ. అంటే ప్రేమ అనే అమ్మాయి అంబగా వచ్చింది. మరి వాళ్ళ అమ్మ కాశిని, ఇప్పుడు కాశిని ఉంది కదా, ఆ కాశిని ఎవరో కాదు, ఆ రాజే ఇలా కొన్ని రకాల స్త్రీ జన్మలు పొందిన తర్వాత ఆ రాజు చాలా క్షత్రియ జన్మలు తీసుకున్నాడనమాట. క్షత్రియ జన్మలు తీసుకొని అదంతా అయిన తర్వాత క్షత్రియ లోకం నుంచి దూరంగా ఇప్పుడు గంధర్వ మహిళ గర్భంలో పుట్టాడు. అంతకుముందు రాజుగా చాలా రోజులు పుట్టాడు. ఆ తర్వాత గంధర్వ మహిళ గర్భంలో పుట్టిన తర్వాత చాలా జన్మలు గంధర్వ లోకంలో కూడా తీసుకున్నాడనమాట. అలా కాశిని పుట్టిన తర్వాత అంబకి పుట్టడం, అంబ మరణం మరి చూసిందిగా కాశిని, తన తల్లి చావుకి తానే కారణం అవుతావు అని చెప్పి అంజలి శాపం పెట్టింది. ఆ శాపమే కాశిని రూపంలో ఆ రాజు వచ్చాడనమాట. వచ్చి కాశిని తన తల్లి మరణానికి తానే కారణమైంది. అంటే అలా తన యొక్క రుణం, ఆ యొక్క శాపం విమోచనం అయిపోయిందనమాట. అయితే ఇది కూడా ఎలా జరిగింది, కాశిని ఇలా రావడము వాళ్ళ అంబకే పుట్టింది, మళ్ళీ తన తల్లికే కూతురుగా పుట్టింది. ప్రేమనే అంబ కదా, అంబకే పుట్టింది. ఎందుకు పుట్టిందంటే ఆ జన్మలో అంబ తన బిడ్డను తన దగ్గర ఉంచుకోలే, అమ్మమ్మ దగ్గరికి పంపించింది. కాబట్టి ఈసారి తన సంరక్షణ పూర్తిగా తానే చూసుకోవాలని
కాశిని కోసమే అంబ పుట్టిందనమాట. ఆ తర్వాత అంబ, కాశిని ఈ విధంగా రుణానుబంధం తీరిపోయింది. మరి తను అమ్మమ్మ దగ్గర ఉంది. ఒకవేళ ఇలా గనక అంబ తన యొక్క ఆ శాపాన్ని తీసేసుకుంటే, అంటే అంబకు కూడా శాపం ఉంది. మనం ముందు చెప్పుకున్నాం కదా, నాగలోకంలో ఆ అబ్బాయి శాపం పెట్టాడు అని చెప్పి. అంటే ఈ శాపము పలానా టైంకి తనకి వర్తింపచేస్తే, అంబకి వర్తింపచేస్తే, తనకి దూరమైనటువంటి తన తల్లి, అంటే మేనకే కదా వాళ్ళ తల్లి, తల్లి అక్కడే ఉంటది సంరక్షణ కోసం, కాశిని సంరక్షణ కోసం. తన చెల్లి ఆ సుందరియే కదా, సుందరి మళ్ళీ సుజాతగా వచ్చింది కదా, ఈ సుజాత తన యొక్క స్నేహాన్ని అందిస్తుంది అక్కకి. ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతాయి. తను చెప్పుకుంది గదా, అక్కకి ఆ శాపం ఉందని తెలిసిన తర్వాత సుందరి కోరుకుంటుంది, అక్కకి ఎప్పుడైతే ఆ శాపము వర్తింపజేస్తారో అప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకొని అక్కకి నేను తోడుగా ఉండాలి అని తను అనుకుంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా చక్కగా ఒక టైం ప్రకారం అలా వాళ్ళకి శాపం వర్తింపజేయడం అన్నది ఆ మాత సంకల్పం అన్నమాట. ఎవరు? ఆ గాయత్రి అమ్మ మధ్యలో వచ్చి నాగలోకం నుంచి ఆ అమ్మాయిని తీసుకురావడం, మైత్రేయి మాత, సీతామాత, రుక్మిణీ మాత, ఇలా వీళ్ళందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ శాపం అన్నది అందరి రుణాలని ఒకేసారి తీర్చివేయగలిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఒక కర్మ అన్నది ఎప్పుడైనా మనం అనుభవించవలసిందే. ఆ కర్మ పలానా టైంలో అనుభవించగలిగితే అది నీకు ఈజీ అవుతుందో అది గురువు చేస్తాడనమాట. అంటే ఇది ఎలా చూడాలంటే, మనం ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి అన్నీ ఉన్నాయి, డబ్బులున్నాయి, రిలేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ అతను ఏదో ఒక కర్మ చేసుకొని వచ్చాడు. ఆ కర్మకి సంబంధించిన రోగమో డిసీజ్ అతను అనుభవించాలి. అయితే అతను కొద్దో గొప్ప జ్ఞానవంతుడైతే, లేదా మాస్టర్స్ యొక్క సహాయాన్ని ఇంతకు ముందు కోరిన వాడైతే, జ్ఞానంలో నడిచిన వాడైతే, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అంటే, అంటే వాళ్ళు వీడికి హెల్ప్ చేస్తారు ఈ సాధకుడికి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, అతనికి ఆ యొక్క ఆ డిసీజ్ ఏదైతే ఉందో డిసీజ్ని అనువర్తింపజేస్తారు. అంటే అతనికి ఎఫెక్ట్ పడుతుంది ఆ డిసీజ్ యొక్క ఎఫెక్ట్. కానీ ఎలా పడుతుందంటే, అతని దగ్గర డబ్బు ఉంటుంది, కొద్దో గొప్ప దాన్ని బేర్ చేయగలిగిన శక్తి ఆ మందుల ద్వారా అతను పొందుతాడు డబ్బుల వల్ల. రిలేషన్ బాగుంటుంది, తను చూసుకునే వాళ్ళు పక్కనే ఉంటారు. అలా ఒక కర్మని వాళ్ళు అనుభవిస్తున్నా అది అతనికి భారం కాదు, ఎవరో ఒకళ్ళు పక్కన తోడుగా ఉంటారు. లేదా ఆ కర్మ ఒక్కొక్కసారి అవసాన దశలోకి వాళ్ళు పోస్ట్పోన్మెంట్ కూడా చేయగలరు. అంటే కర్మని అక్కడికో ఇక్కడికో నెడుతూ ఉంటారు, తీసేయరనమాట. అది జరుగుతుంది. ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎంతో గొప్ప మహాత్ములు మాత్రమే ఆ కర్మని పోస్ట్పోన్ చేయడం కానీ ప్రీపోన్ చేయడం కానీ చేయగలరు. ఒక జన్మలో కాదది, ఇన్ని లైఫ్ టైమ్స్లో ఎక్కడ వాడికి ఆ కర్మ వాడికి ఇస్తే వాడు ఎన్నో వందల రుణాలు పోగొట్టుకుంటాడో, దానివల్ల వాడు ఎంతో అప్లిఫ్ట్ అవుతాడు, వాడి ఆత్మ ఎంతో ఉద్ధరించబడుతుంది. అందుకే చూడండి, కొంతమంది కష్టాలు మనం అనుకుంటాం సాధకులకే కష్టాలు చాలా వస్తాయి, సాధకులే రిలేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, లేకపోతే సాధకులే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతుంటారు అన్న దానికి ఇదే కారణం అన్నమాట. ఎందుకు పడతారు? వాడు సాధకుడు కాబట్టి పడతాడు. ఎందుకంటే జ్ఞానం ఉంది అతని దగ్గర. ఆ జ్ఞానం వలన వీటన్నిటిని డీల్ చేస్తాడనమాట. ఆ జ్ఞానంతో తాను జ్ఞానంలోనే ఎదుగుతూ ఉంటాడు. ఆ రోగం అన్నది అతనికి ఇంకా ఇంకా జ్ఞానాన్ని తోడేస్తుంది లోపల నుంచి. లేకపోతే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ యొక్క ఎకనామికల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, ఆ సాధకుడు అన్నవాడికి ఎందుకు వస్తాయి అంటే, వాడు సాధకుడు కాబట్టే వస్తాయి. వాడు దాన్ని ప్రాబ్లంగా మనము చూడకూడదనమాట. ఒక పరిష్కారం అవుతున్నటువంటి సమస్య అది. మన బాడీకి సమస్య అనుకుంటాం, మన ఈ లైఫ్ సమస్య అనుకుంటాం, కానీ కాదు. ఎన్నో జన్మల నుంచి పేరుకుంటూ వచ్చిన ఆ యొక్క జిడ్డు ఇక్కడ వదులుతోందనమాట. అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఏదైనా మన ప్రాబ్లం కానీ, ఏ రకమైన ప్రాబ్లం అయినా సరే, మనము ఒక్కసారి ఇవన్నీ వినడం వలన మనకేమవుతుందంటే ఒక విచారణ వస్తుంది. ఓహో! పలానాది జరుగుతుందంటే చాలా రకాల రుణాలు అన్నీ కూడా మనము పరిష్కారం చేస్తున్నాం అక్కడ. ఇది అనుభవించడం ద్వారా ఎన్నో ఎన్నో కొన్ని చాలా చాలా జన్మల నుంచి వస్తున్నటువంటి రుణాల్ని మనం పరిష్కరించుకుంటున్నాము. చూసే వాళ్ళకి అది కష్టంగా ఉండొచ్చు, ఏమైనా కానీ జ్ఞానంతో మనం చూడడం మనం నేర్చుకోవాలన్నమాట. అది మనకి నేర్పుతున్నారు ఈ పుస్తకం ద్వారా. అలా
కర్మ సంబంధాలన్నీ పరిష్కరించుకోవడం ఈ విధంగా జరిగింది సుజాత. నువ్వొచ్చావు, నేనొచ్చాను, కాశిని వచ్చింది. అంటే కాశిని ఎవరు? తను శాపం పెట్టిన అమ్మాయే కాబట్టి తను ఇప్పుడు హెల్ప్ చేస్తోంది అంజలి. ఎంతో కొంత ఆధ్యాత్మికంగా తను ముందు ఉంది కాబట్టి తను అన్నీ నేర్పిస్తోందనమాట తన అంజలికి. అది చెప్తుందనమాట. అన్నీ చూడు ఎంత చక్కగా కుదిరాయో అలా చెప్తుంది. మరి 2 సంవత్సరాలు మాత ఎందుకు ఉంచారు రహస్యంగా కాశినిని అంటే, మాత మైత్రేయి ఇప్పుడు భూమి మీద లేరు, ఆమె దేవలోకాల్లో ఉన్నారు. ఆమెని ఆ లోకాల నుంచి తీసుకురావడము ముఖ్యంగా ఆమెను అసలు ఎక్కడున్నారు అన్నది కనిపెట్టడానికి మాతకి 2 రోజులు పట్టిందంట, రుక్మిణి మాతకి. ఆ 2 రోజులు మనకి 2 సంవత్సరాలు అనమాట. అలా మైత్రేయిని మాత కనుగొన్నారు. ఇప్పుడు కాశినిని మళ్ళీ ఆమె దగ్గరికి పంపించారు. చూడండి, ఆ రాజు తపన ఇన్ని వందల జన్మలు చేసిన తర్వాత, ఆ శాపం తీరిపోయిన తర్వాత ఇప్పుడు నెరవేరింది. ఒక శిష్యుడికి ఇంకంతకన్నా ఏం కావాలి? తను అనుకున్న గురువు దగ్గరికి తను చేరగలిగాడు. ఎంత అన్వేషణ పడ్డాడు, ఎంత ఆవేదన పడ్డాడు. ఆఖరికి తన రాజ్యాన్ని పట్టించుకోలే, భర్తను పట్టించుకోలే, అదే భార్యను పట్టించుకోలేదు, బిడ్డను తృష్ణ ఆ తృష్ణ అలా ఉండాలన్నమాట. అప్పుడు అయినా ఎంత తృష్ణ ఉన్నా ఆ యొక్క శాప ఫలితంగా ఇన్ని రోజులు అతను ఆగవలసి వచ్చింది తన గురువుని కలవడానికి. అంజలి చూడండి, ఇంకా ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని జన్మల తర్వాత ఇప్పుడు మళ్ళీ మైత్రేయి మాతని కలిసింది. అలా ఉంటుంది. ఆ గురువుకు కూడా వీళ్ళ బాధ్యత ఉంటుంది. వీళ్ళు ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ గురువు దగ్గరికి వాళ్ళని ఖచ్చితంగా చేరుస్తుందన్నమాట. అలా శిష్యుడి ప్రేమ అంత ఉంటుంది గురువు మీద. అందుకే అతను ఇంతమందిని చూసినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తన గురువు యొక్క ఆ యొక్క ప్రేమని కోరుకుంటూ ఉంటాడనమాట. అందుకనే అతను ఆ గురువు కోసం చూస్తూ ఉంటాడు. తనకి తెలిసిన గురువు, తనకు తెలిసినటువంటి ఎన్నో జన్మల నుంచి తన అనుభూతి చెందిన ఆ సద్గురువు యొక్క ఆ సంరక్షణ కావాలని ఆ శిష్యుడు కోరుకుంటాడు. ఇది ప్రతి సాధకుల్లి లైఫ్లోనూ జరుగుతూనే ఉంటుందన్నమాట. అలాంటి సద్గురువు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా కలుస్తారు కూడా వాళ్ళు. అంటే అప్పుడు అడుగుతుంది సుజాత, అంటే మైత్రేయి మాత ఇప్పుడు భూమి మీద లేరు కదా, ఎలా వస్తారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు అంజలి చెప్తుంది, ఇంత సృష్టిని తయారు చేసిన మాతకి అదేం పెద్ద కష్టం కాదు. ఇంత ఆర్గనైజ్ చేసిన మాత ఆ సృష్టిని మళ్ళీ రీఆర్గనైజ్ చేయలేదా, మళ్ళీ చేస్తారు కదా అని చెప్పి, ఇది చాలా చిన్నది అని చెప్పి చెప్తుందన్నమాట. అంటే ఇంత అహంకార రహితంగా, కరుణతో, సహృదయంతో అహర్నిశలు మా కోసమే ఆలోచిస్తున్న అంజలికి కోపం వచ్చి శాపం పెట్టిందా, అంత కోపం ఉండేదా అని అనుకుంటుందన్నమాట. ఈ జన్మలో మంచి వాళ్ళమై ఉండొచ్చు, ఈ జన్మలో మనం చాలా బాగా ఉండొచ్చు, కానీ ఎక్కడో చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు మనము దాని యొక్క పర్యవసానం మనం అనుభవిస్తూ ఉంటాం. అలాగే జరిగింది అంజలి విషయంలో కూడా. ఇలా ఆలోచిస్తూ సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది సుజాత. ఆ తర్వాత తను అనుకుంటుంది, మాత కాశినిని దూరం పంపించేశారు. ఎందుకు పంపించారు? అంజలి చెప్పింది కదా, తనకి చాలా సిద్ధ విద్యలు ఉన్నాయి, చాలా రకాల విద్యలు, గంధర్వలోకంలో నేర్చుకున్న విద్యలు కూడా చాలా ఉన్నాయి. వాటిని ఇంకా బాగా నైపుణ్యంగా తను ప్రజలకు అందజేయడం కోసం మాతా మైత్రేయి తనని శిష్యురాలుగా తీసుకెళ్లారు. ఆ మాత మైత్రేయి దగ్గర తను శిక్షణ తీసుకుంటోంది అని అంజలి చెప్తుంది. అప్పుడు అనుకుంటుంది, ఆహా పోన్లే, ఇప్పుడు కాశిని ఆ అవ్వలాగా తయారవుతుంది. ఆ దార్శనికురాలు ఎవరైతే ఉందో, ఆ సీర్ ఎవరైతే ఉందో, ఆ అవ్వలాగా భవిష్యత్తు తెలుసుకుని చెప్పే అవ్వలాగా తను మారిపోతుంది. ఇంకా తను ఏ భవంతిని చూసుకోవడమో, లేకపోతే మాత దగ్గర అంజలి లాగానో మళ్ళీ ఉంటుంది. తన ఈశాన్ నుంచి ఇంకా పెళ్లి చేయకుండా ఉండడం కోసం మాత ఏమైనా పంపించారేమో అంత దూరం. తన మార్గం ఇంకా సపరేట్ అయిపోయింది. పోనీలే, ఈ విధంగా ఇద్దరికీ మంచిదేను, ఈశానికి మంచిదే, కాశినికి కూడా మంచిదే వాళ్ళ పెళ్లి జరగకపోవడం అని తను ఇలా ఆలోచిస్తుంది అనమాట. ఎంతసేపటికి తను వాళ్ళిద్దరికి పెళ్లి జరగకపోతేనే వాళ్ళిద్దరూ రక్షగా ఉంటారు, చక్కగా ఉంటారు, అంటే వాళ్ళ మరణం రాదు అన్నది భావన తనకు ఉందన్నమాట. ఇది కూడా తన ఆ కోణంలోనే ఆలోచిస్తూ అమ్మయ్య అని తను తాను అలా మభ్య పెట్టుకుంటుంది. అంటే అలా ఊహించుకుంటుంది అనమాట. తను ఊహించుకొని ఇంకా తను రిలాక్స్ అయిపోతుంది. ఇంతటితో ఇది అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. జై శ్రీకృష్ణ.